పక్షవాతం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తలెత్తవచ్చు. పక్షవాతం వచ్చినట్టు తెలియగానే వీలైనంత తొందరగా ఆసుపత్రికి తరలిస్తే వ్యాధిని నయం చేయడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన గంటలో ఆసుపత్రికి వెళ్లకపోతే కాళ్లు, చేతులు, మూతి చచ్చుబడిపోతాయి. తొలి గంటే కీలకం. మనిషిని నిర్వీర్యం చేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతం. ఇది ఉన్నట్టుండి మెదడులో స్ట్రోక్ కారణంగా రావచ్చు. మెదడులోని రక్తనాళాలు ఎక్కడైనా పూడుకొనిపోయినా, పగిలిపోయినా పక్షవాతం రూపంలో బయటపడుతుంది. శరీరంలోని సగభాగం పడిపోతుంది. కాలు, చెయ్యి, నోరు వంకరపోతుంది. మాట రాదు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. తొలి గంట నుంచి 3 గంటల్లోపు ఆసుపత్రికి తరలించాలి. ఆ తొలి గంటలోనే గోల్డెన్ అవర్ అంటారు. అందుకే ఆ గంటలోపు చేరితే సమస్యను సత్వరం పరిష్కరించడానికి వీలుంటుంది. పక్షవాతం అనుకోకుండా వస్తుంది. ఆ సమయంలో మాట్లాడలేకపోవడం, నడిచే పరిస్థితి ఉండదు. తూలి పడిపోతుంటారు. పక్షవాతం వచ్చిన ప్రతి సెకనుకు 10 లక్షల న్యూరాన్లు చనిపోతాయి. గరిష్టంగా 4.5 గంటలలోపు ఆసుపత్రికి వెళితే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసిన తర్వాత రక్తనాళంలో బ్లాకులున్నట్లయితే థ్రంబోలైసిస్ చేస్తారు. రోగి వెంటనే కోలుకోవడానికి అవకాశం ఉంది. కొందరికి నిద్రలోనే పక్షవాతం వస్తుంది. ఆ సమయంలో ప్రత్యేక చికిత్సతో రోగిని రక్షించడానికి వీలుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలను రక్షించడం కష్టమవుతుంది. పేషెంట్కి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేషన్ ఇంజెక్షన్ వేయించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సిటీ స్కాన్ ఉండాల్సిందే. దీంతో పాటు 24 గంటలు న్యూరాలజిస్ట్ ఉండాలి. డాక్టర్ అనుభవంతో పాటు ఇంజెక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే అనుభవజ్ఞులైన ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయిన డాక్టర్స్ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్లడం మంచిది.